ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఒక ఆనియన్ కొంచెం కరివేపాకు వేసినాను. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ బీన్స్ వేసుకున్నాను. క్యాబేజీ వేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ క్యాబేజీ లేదు, అందుకు ఉండే వాటితోనే చేస్తున్నా. కొద్దిగా వేగాల. ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది, ఇంట్లోనే చేసుకోవచ్చు. మనం బయట తినే వాటికన్నా బయట సాస్లు అవన్నీ వేస్తారు, సాస్లు అవన్నీ తినకూడదు. మనం ఇంట్లో ఉండే వాటితోనే న్యాచురల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా వేగనిద్దాము మంచిగా. క్యారెట్ బీన్స్ కొంచెం సాఫ్ట్గా అవుతాయి. సాఫ్ట్గా అయినాయి, బాగా వేగాయి. వేగిన తర్వాత కొంచెం మిరియాల పౌడరు, పెప్పర్ పౌడరు, కొంచెం చిల్లీ పౌడరు, కారపొడి, కొంచెం ధనియా పౌడరు, కొంచెం కొద్ది గరం మసాలా వేసుకున్నాను. అన్నీ వేసిన తర్వాత కలుపుకున్నాను. అంతా కలిసిన తర్వాత 4 ఎగ్స్ తీసుకుంటున్నాను నేను. కొద్దిగా నైట్ అన్నం మిగిలింటే కలుపుతున్నాను. 4 ఎగ్స్ వేసిన తర్వాత అంతా మంచిగా కలిపేసుకున్నాం. కొద్దిగా ఎగ్ వేసిన తర్వాత వేగనిద్దాం. మంచిగా వేగనివ్వాలి. చాలా బాగుంటుంది టేస్ట్. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా ఇంట్లోనే. బయట ఫుడ్ తినే కన్నా నైట్ అన్నం ఉంటేనే కర్రీస్ అవన్నీ చేసుకోలేనప్పుడు ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్, ఒక 5 మినిట్స్లో చేసుకోవచ్చు. మంచిగా వేగిపోయింది. ఒక కప్పు అన్నం తీసుకొని అన్నం వేస్తున్నాను నేను. అన్నం వేసి మంచిగా కలుపుకోవాలి. అన్నం వేసి కలుపుకొని మసాలా అంతా మంచిగా అన్నానికి పట్టేటట్టు కలుపుకున్నాను. ఒక 2 మినిట్స్ అట్లే పెడదాం. వేసి వేగిన తర్వాత అంతా మంచిగా కలిసే వరకు కలుపుకున్నాను. అంతా బాగా కలిసిపోయింది.
టేస్టీగా ఉంటుంది. ఈజీగా 5 మినిట్స్లో అయిపోతుంది. ఇంకా ఇట్లా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. దస్తారాజు లాక్స్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేస్తూ ఉండండి నేను ఎంత చేస్తున్నాను వంటలు.